Welcome to our channel Budget Friendly Properties. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక మంచి ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేయడానికి ఈరోజు నంది హిల్స్కి అయితే రావడం జరిగింది. ఈ నంది హిల్స్ ఎక్కడ అనుకుంటున్నారా? మీర్పేట్లో ఉంది. ఇది వచ్చేసి మనకు ఎల్బీనా నుంచి జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంది. సాగర్ హైవే నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట. మీకు అందరికీ టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ తెలిసే ఉంటుందండి. ఆ కాలేజ్కి నియర్ బై వాకబుల్ డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీ ఉందండి. G+1 అయితే కన్స్ట్రక్షన్ చేశారు 150 స్క్వేర్ యార్డ్స్లో. చాలా అద్భుతంగా ఉందండి. మంచి ఏరియా. ఒకసారి ప్రాపర్టీ ముందు లొకేషన్ అంతా చూడండి. మంచి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి. చాలా బాగా లేటెస్ట్ కన్స్ట్రక్షన్ చేశారు. లేటెస్ట్ ప్రాపర్టీ, రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. ప్రాపర్టీ డీటెయిల్స్ 1 by 1 తెలుసుకుందాం. ఫస్ట్ ఎలివేషన్ చూడండి. ఎలివేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారండి. 150 స్క్వేర్ యార్డ్స్ 22.5 into 60 డైమెన్షన్స్ అండి. ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అనమాట. ప్రాపర్టీ ముందు మనకు 30 feet రోడ్ అయితే ఉంది. చూస్తున్నారు కదా, మంచి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి. దీని బిల్డప్ ఏరియా వచ్చేసి 2550 SFT అన్నమాట. చాలా బాగుంది. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఏంటంటే గేట్ ఏదైతే ఉందో 9 feet గేట్ అయితే తీసుకున్నారండి. అదేవిధంగా ర్యాంప్ వచ్చేసి మనకు గ్రానైట్తో తీసుకున్నారు. ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా తీసుకున్నారనమాట. దీనికి మున్సిపల్ వాటర్, అదేవిధంగా బోర్ వాటర్ ఉంది. అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉందండి. నో ప్రాబ్లం. అన్నీ అయితే రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ. ఫస్ట్ అయితే పార్కింగ్ అండి. పార్కింగ్ చూస్తే కింద వచ్చేసి మంచిగా నీట్గా వచ్చేసి మనకు తాండూరు తీసుకున్నారు. తాండూరు బండలు అయితే తీసుకున్నారు. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. కింద వచ్చేసి రెంటర్ పర్పస్, అదేవిధంగా ఓనర్స్ అయినా ఉండొచ్చు అనమాట. ఆ విధంగా కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ఏరియాలో 2 BHKకి ఈజీగా 12,000 to 15,000 రెంట్ కూడా రావడం జరుగుతుందంట. మన కింద 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకు ప్రాపర్టీ చుట్టూ ఈ విధంగా ఒక 3 feet గల్లీ కూడా వదిలిపెట్టినారండి. వాస్తు ప్రకారం లాస్ట్కు బోరును సంపు బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగిందనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఏవైతే డోర్స్ ఉన్నాయో ఇవన్నీ కంప్లీట్ ఇండియన్ టేక్ అయితే తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ మనం ఎంటర్గానే ఇది వచ్చేసి హాల్ అన్నమాట. హాల్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. కింద వచ్చేసి కంప్లీట్ టైల్స్ తీసుకున్నారండి. పైన నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక విండోస్ విషయానికి వస్తే కంప్లీట్ వుడ్డే తీసుకున్నారండి. 4x4 విండోస్, ఇలా వుడ్ విండోస్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ మనకు హాల్లో మంచి టీవీ యూనిట్ ఇచ్చినారు. చూస్తున్నారు కదా, ఒక టీవీ యూనిట్ అయితే ఇవ్వడం జరిగిందండి. దాని పక్కకి ఇక్కడ ఇది డైనింగ్ ఏరియా అనమాట. ఇది డైనింగ్ హాల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. డైనింగ్ ఏరియా అనమాట ఇది. ఇక్కడ కూడా మనకు 4x4 విండోస్ ఇచ్చారు. మంచి వెంటిలేషన్ కానీ గాలి కానీ మంచిగా రావడం జరుగుతుందండి. నెక్స్ట్ మనకు కిచెన్కి వెళ్దాం. కిచెన్ వచ్చేసి యూ షేప్ కిచెన్ అయితే తీసుకున్నారండి. మంచిగా నీట్గా ఉందండి. ఒక ఫ్యామిలీకి చాలా బాగా సరిపోతుంది. ఆ విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ 2x2 విండో తీసుకున్నారు. మంచి ప్లాట్ఫామ్ గ్రానైట్ తీసుకున్నారు. సింక్ వచ్చి స్టీల్ తీసుకున్నారు. మంచి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, టైల్స్, ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అన్నీ అయితే తీసుకోవడం జరిగింది. ఇక కిచెన్లోనే పక్కకు మనకు ఒక చిన్న పూజా గది కూడా తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, రెంటర్ కోసం అది ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచిగా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. నెక్స్ట్ మనము మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పటికి ఏదంటే హాల్లోనే ఒకటి కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కూడా మంచిగా స్పేషియస్గా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, మంచిగా టైల్స్ పై వరకు పెట్టడం. ఇదైతే ఇండియన్ తీసుకున్నారండి. ఎందుకంటే ఇది కామన్ కాబట్టి బయట ఉండే వాళ్ళకు ఆ టైప్ ఆఫ్ ఫెసిలిటీ ఇవ్వాలని చెప్పేసి ఇలా తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి చాలా స్పేషియస్గా తీసుకున్నారు. దీంట్లో కంప్లీట్ టైల్స్ తీసుకున్నారు. కింద మంచిగా విండోస్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, అదేవిధంగా బీరో ప్రొవిజన్ కూడా ఇక్కడ ఉంది. ఇక ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే నీట్గా తీసుకున్నారండి. ఫాల్ సీలింగ్ పెద్ద హడావుడి కాకుండా నీట్గా తీసుకున్నారు. ఇది కూడా మనకు 4x4 వుడ్ విండో తీసుకున్నారని మంచిగా గ్రిల్స్. అసలు ఓపెన్ చేస్తే సన్సెట్ లోపలికి వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు. ఇది కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. దీంట్లో కూడా మనకు ఒక విండో, అదేవిధంగా ఒకటి గ్రీజర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక డోర్స్ కూడా చూస్తే డోర్స్ కూడా లేటెస్ట్గా నీట్గా అయితే తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ ఎక్కడంటే హాల్ నుండి స్ట్రైట్ అండి టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ అయితే చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూస్తున్నాం కదా, ఇట్లా మనకి ఏంటంటే నార్త్ సైడ్ వాస్తు ప్రకారం డోర్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే రావడం జరిగిందండి. ఇది కూడా స్పేషియస్గానే ఉంది, నీట్గా ఉంది. దీంట్లో టైల్స్ ఇచ్చినారు. ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చినారు. మంచిగా లైట్ గ్రీన్ కలర్ పెయింటింగ్స్ యూజ్ చేసినారు. పైన నీట్ ఫాల్ సీలింగ్. ఇక ఒక విండో తీసుకున్నారు. 2x4 ఒక విండో తీసుకున్నారు. ఇక మనము బ్యాక్ సైడ్ అవడానికి ఒక డోర్ అయితే తీసుకున్నారు. ఇది ఈస్ట్ ఫేసింగ్ డోర్ అన్నమాట. చూస్తారు కదా, ఇక్కడ వచ్చేసి మనకు బోర్ ఉందండి. బోరు
పక్కకే మనకు 5000 లీటర్స్ కెపాసిటీ గల సంపు కూడా ఉందండి. ఇక ఆ మూలకు చూస్తే అది వాష్ ఏరియా అన్నమాట. వాష్ ఏరియా అంటే మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది రెంటర్ పర్పస్ అండి. ఓనర్ కోసం పైన కన్స్ట్రక్షన్ చేశారు. అది కూడా సేమ్ ఉంది, కాకపోతే ఇంకా స్పేషియస్గా ఉందండి. అది కూడా మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను, ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి మీర్పేట అండి, నంది హిల్స్లో ఉంది. టీకేఆర్ కాలేజ్ నియర్ బై, వాకబుల్ డిస్టెన్స్. మనకు పైకి వెళ్ళడానికి స్టెప్స్ 3.5 feet స్టెప్స్ తీసుకున్నారండి. దీని కింద కూడా మనకి ఏంటంటే ఒకటి వాష్ ఏరియా, వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. స్టెప్స్ కింద స్పేషియస్గా స్టెప్స్ కూడా మంచిగా నీట్గా తీసుకున్నారండి. మంచిగా స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇట్లా గ్లాస్ విండోస్ కూడా తీసుకోవడం జరిగింది. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగిందండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. బాల్కనీలో ఉన్నామండి. బాల్కనీ కూడా చాలా నీట్గా అయితే ఉందండి, కొంచెం స్పేషియస్గా. కంప్లీట్ ఇక్కడ కూడా గ్రానైట్ తీసుకున్నారు. ఇక్కడ చూస్తే ఒకసారి కాలనీ చూడండి. మన కాలనీ చూస్తే ఎంత నీట్గా అనిపిస్తుందో, అన్ని మంచి కన్స్ట్రక్షన్స్, మంచి కాలనీ ఉందండి. ఈ ఏరియాలో పర్ యార్డ్ వచ్చేసి 80,000 అయితే పోతుందంట. ఇది వచ్చేసి సింహద్వారం అండి, చూస్తున్నారు కదా, సింహద్వారం వెస్ట్ ఫేసింగ్ అనమాట. మంచిగా ఇండియన్ టేక్తోని చాలా బ్యూటిఫుల్గా డోర్స్ అయితే తీసుకున్నారు. ఇక్కడ ఒక 2 feet గల్లీ కూడా వదిలిపెట్టినారండి, ఇన్ ఫ్యూచర్ వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా. నెక్స్ట్ లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళగానే మనకు ఫస్ట్ వచ్చేసి హాల్, ఎల్ షేప్ హాల్. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ సోఫా వేసుకునే విధంగా మంచి ఒక గెస్ట్ రూమ్లా పెట్టినారు. తర్వాత ఇది వచ్చేసి పెద్ద హాల్ తీసుకున్నారండి. ఈ పెద్ద హాల్లో కంప్లీట్ కిందంతా టైల్స్ తీసుకున్నారు. ఫాల్ సీలింగ్ చూస్తే నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక టీవీ యూనిట్ చాలా పెద్దగా తీసుకున్నారు. ఇక విండోస్ విషయానికి వస్తే ఒకటి 2x4, ఒకటి 4x4 2 విండోస్ అయితే తీసుకున్నారండి. వెంటిలేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. హాల్ నుంచి రైట్ సైడ్ ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ కూడా స్పేషియస్గా తీసుకున్నారు. ఈజీగా 8 members కూర్చొని తినే విధంగా అయితే అంత స్పేస్ అయితే ఉంది. ఇక్కడ కూడా మనకు ఒక 4x4 వుడ్ విండోస్ అయితే తీసుకున్నారు. పక్కకే మనకు కిచెన్, ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. ఇది కూడా మనకు యూ షేప్ ఓపెన్ కిచెన్ అన్నమాట. మంచి గ్రానైట్తోని ప్లాట్ఫామ్ కానీ, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీసుకున్నారు. అదేవిధంగా పూజ గది, పక్కకే మనకు పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. పూజ గది కూడా మంచి స్పేషియస్ ఉందండి. మీకు ప్రాపర్టీ నచ్చితే డైరెక్ట్ ఓనర్ స్కీమ్లో డిస్ప్లే చేస్తారండి. డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కానీ, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేరన్నమాట. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్, ఒకటి కామన్ బాత్రూమ్ కూడా తీసుకున్నది. ఇది వచ్చి ఇండియన్ అనమాట. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్కి అయితే వెళ్దామండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్ ఉంది, చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా మంచి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, అదేవిధంగా బీరువా ప్రొవిజన్, నీట్ ఫాల్ సీలింగ్ అండి. ఇక విండోస్ విషయం వస్తే యాజ్ యూజువల్ 4x4 వుడ్ విండో తీసుకున్నారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చినారు. ఇది కూడా స్పేషియస్గా పెద్దగా యూజ్ చేసినారండి, చాలా బాగుంది. నెక్స్ట్ మీకోసం చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చూపిస్తానండి. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మనకు హాల్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతుంది అన్నమాట. 100% వాస్తుతో అయితే దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది కూడా నీట్గా పెద్దగా ఉంది. దీనికి కూడా షెల్ఫ్స్ ఇచ్చినారు, మంచిగా నీట్ ఫాల్ సీలింగ్ ఇచ్చినారు, ఒకటి విండో ఇచ్చినారు. దీని నుంచి బ్యాక్ సైడ్ వెళ్ళొచ్చు అనమాట. బ్యాక్ సైడ్కి వెళ్తే ఇక్కడ వచ్చిన బాల్కన్ లాగా ఒకటి వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. చుట్టూ కాలనీ చూడండి, మంచిగా నీట్గా అవుతుంది కాలనీ అయితే. అంత లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్, మంచి అంటే హైఫై ఏరియాలా ఉందన్నమాట. ఒకసారి ప్రాపర్టీ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను. టెర్రస్ మీదకి వెళ్ళి ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ ఇంకా క్లియర్గా చెప్తానండి. ఇది వచ్చేసి నంది హిల్స్లో ఉందండి. రోడ్ నెంబర్ 4 మీరిపేటలో అయితే ఉంది. ఇది 150 square yards అండి, 22.5 into 60 dimensions. ప్రాపర్టీ ముందు మనకు 30 feet రోడ్ ఉంది. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అనమాట. 2550 SFT. మంచిగా ఉందండి. మీకు ఎవరికి నచ్చినా డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, డైరెక్ట్ కాల్ చేయండి. మనకు స్టెప్స్ మీద హెడ్ రూమ్ కూడా ఇచ్చినారు, చూస్తున్నారు కదా, చాలా బాగుందండి ప్రాపర్టీ. మనం టెర్రస్ మీదకి అయితే రావడం జరిగిందండి. టెర్రస్ మీద ఫ్లోరింగ్ చూడండి, ఫ్లోరింగ్ కూడా ఉంది. మంచిగా పిల్లర్స్ కూడా పెద్ద పెద్ద సైజు పిల్లర్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ వాటర్ ట్యాంక్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగింది. చుట్టూ ఒకసారి కాలనీ చూడండి, చాలా మంచి కాలనీ అండి. ఇది ఒక్కటే ఏరియాలో ఇది ఒకటే ప్రాపర్టీ సేల్కి ఉంది. అన్నీ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అన్నమాట. లేటెస్ట్ కన్స్ట్రక్షన్సే. మంచి హైఫై కాలనీ కాబట్టి ఏరియాలో పర్ యార్డ్ వచ్చేసి మనకు 80,000 అయితే పోతుందంట ఈ ప్రాపర్టీ నియర్ బై ఏంటంటే మనకు టీకేఆర్ కాలేజ్ ఉంది, మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అన్నమాట. ప్లస్ ఇది ఏంటంటే మనకు సాగర్ హైవే నుంచి జస్ట్ 3 km డిస్టెన్స్లో ఉంది. మనకు మెట్రో నుంచి 5 km డిస్టెన్స్ ఉంది. ప్లస్ మన నియర్ బై మనకు బస్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ స్విగ్గీ, జొమాటో ఎవ్రీథింగ్ అయితే అన్నీ రావడం జరుగుతుంది అనమాట. ఎలాంటి ప్రాబ్లం లేదండి. సిటీలో ఉంది ప్రాపర్టీ వచ్చేసి G+1 గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK. రెంట్ ఇచ్చుకున్నా కానీ మనకు 12,000 to 15,000 రెంట్ కూడా రావడం జరుగుతుందంట. ఇక్కడ ఏంటంటే రెంట్ కూడా హాట్ కేక్ అండి, ఎందుకంటే పక్కకి టీకేఆర్ కాలేజ్ ఉండడం వల్ల అక్కడ చదువుకునే స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ చాలామంది ఏంటంటే రెంట్కి ఇక్కడ నియర్ బై ఉంటున్నారు అనమాట. సో ఆ ప్రాబ్లం కూడా లేదు మీకు.
ఇక ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 1,45,00,000 అయితే చెప్తున్నారండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, ఇది నెగోషియబుల్ అన్నమాట. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ అవుతే మంచి నెగోషియబుల్ చేస్తాను కూడా చెప్తున్నారు. అదేవిధంగా మీకు మన లోన్ విషయానికి వస్తే లోన్ కూడా 80% లోన్ కూడా వస్తుందంట. మీకు తెలిసిన బ్యాంకర్స్ ఉంటే మీతో వెళ్ళొచ్చు, లేదంటే ఓనర్ కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారంట. ఓనర్ కూడా మీకు ఏంటంటే వాళ్ళని కూడా చేపిస్తా అని చెప్పి చెప్తున్నారు. సో ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీకు చాలా చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి, దాన్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.